మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాది వందనాలండి. బైబిల్ గ్రంథంలో నెఫీలీలను గూర్చి అనేక విధాలుగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాల్లో ప్రాముఖ్యంగా నెఫీలీలు అనేటువంటి వారు దేవదూతలకు మనుషులకు జన్మించిన వారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. లేదు, నెఫీలీలు అనేటువంటి వారు మనుషులకు మాత్రమే జన్మించిన వారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఈ రెండు వాదనల్లో ఏది సరైన వాదన అనేటువంటిది ఈరోజు మనం బైబిల్ గ్రంథ ఆధారంగానే మనం పరిశీలన చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ నెఫీలీలను గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ నెఫీలీలను గురించి మనకి సరైన స్పష్టత మనకి తెలియాలి అంటే ఇక్కడ మాటను మనం ఆధారం చేసుకుందాం. తర్వాతను ఉండిరి అనేటువంటి మాటని మనం ఆధారం చేసుకుని ఈ నెఫీలీలు అనేటువంటి వారు తర్వాత ఎక్కడ ఉన్నారు అనేటువంటిది మనం అక్కడికి వెళ్తే అక్కడ నుంచి మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మనకు లభిస్తాయి. ఈ నెఫీలీలు అనేటువంటి వారు తర్వాత సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33లో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ నెఫీలీలు అనాకు వంశపు వారిగా పిలువబడినట్లు మనం చూస్తున్నాం. అంటే నెఫీలీలు అనాకు నుంచి వచ్చారా అంటే కానే కాదండి. మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అనాకు వంశపు నెఫీలీలని ఎందుకు రాయబడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేసినట్లయితే అసలు ఈ అనాకు ఎవరు అనేటువంటిది ముందుగా మనకు అర్థం కావాలి. ఈ అనాకు ఎవరు అంటే అర్బా అనేటువంటి వ్యక్తికి జన్మించినటువంటి కుమారుడు. ఈ అర్బా అనాకు తండ్రి. అంటే ఈ అర్బాను గురించి ఎక్కడ రాయబడి ఉందనేటువంటి మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనంలోని ఈ అర్బాను గురించి మనం చూస్తూ ఉంటాం. యోధా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి అని రాయబడి ఉంది. ఈ అనాకు తండ్రి అర్బా అన్నట్లుగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ అర్బానే ఈ నెఫీలీలకు మూల పురుషుడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చును. ఎలాగా అనేటువంటిది మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం ప్రకారంగానే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా, అర్బా అనాకీలలో గొప్పవాడు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ అర్బా అనేటువంటి వాడు కూడా అనాకీలులో ఉన్నటువంటి ఒక ఉన్నత దేహి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేయొచ్చు. అనాకీలు అలాగే నెఫీలీలు ఒకటే అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసి ఉన్నాం ఆల్రెడీ. అంటే ఈ అనాకీలులో గొప్పవాడుగా ఉన్నటువంటి ఈ అర్బానే ఈ నెఫీలీలకు మూల పురుషుడని ఎలా చెప్పవచ్చు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశపు కర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. ఈ మాటను మనం కొంచెం అండర్లైన్ చేద్దాం. అనాకీల వంశకర్త అయిన అర్బా. ఈ మాటను బట్టి మనకి స్పష్టత వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆదాము వంశానికి వంశకర్త ఎవరు? ఆదామే కదా. అంటే ఆ వంశానికి మూల పురుషుడు ఎవరో ఆ వ్యక్తే వంశకర్తగా వస్తాడు. అలాగే ఇక్కడ నెఫీలీల యొక్క మూల పురుషుడిగా ఈ అర్బా ఉన్నాడు కాబట్టి అర్బాను గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అనాకీల వంశకర్త అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఈ అర్బా ఎవరు అనేటువంటిది మనకి స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. అనాకీల వంశకర్త అర్బా అన్నట్లుగా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, బైబిల్ గ్రంథంలోని ఇన్ని విధాలుగా స్పష్టత ఇచ్చినా కూడా ఇంకనూ ఏమంటూ ఉంటారంటే లేదు మనుషులకు జన్మించినటువంటి వారు నెఫీలీలు కాదు అనేటువంటి విషయాన్ని ఇంకనూ వాదిస్తూ ఉంటారు. ఈ నెఫీలీలు అనేటువంటి వారు మనుషులకు జన్మించినటువంటి వారు అనేటువంటి స్పష్టత ఈ వాక్యాన్ని బట్టే మనకి అర్థం కావాలి. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమై ఉంది అనాకీల వంశకర్త అయిన అర్బా అని. అంటే దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అనాకీల వంశకర్త అయినటువంటి అర్బా ఒక మనుష్యుడు,
ఒక మనుషుడు కాబట్టి ఈ నెఫీలీలు అయినటువంటి వారు మనుష్య కుమార్తెలకు మాత్రమే జన్మించారు తప్ప దేవదూతల కుమారులు మనుషుల యొక్క కుమార్తెలకు జన్మించినటువంటి వారు కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయినా కూడా ఇంకా చాలామంది ఏమని వాదిస్తారంటే, లేదు వారు దేవదూతలకి అలాగే నరుల కుమార్తెలకే జన్మించారంటారు. ఎందుకంటే వారు ఉన్నత దేహులై ఉన్నారు. మనుషులకి జన్మించిన వారైతే సామాన్య మనుషులు వలె ఉండాలి కానీ ఉన్నత దేహులుగా ఎందుకున్నారని చెప్పి ఎంకనో వాదిస్తారు. అది కూడా మనం ఆలోచించేద్దాం. ఈ విషయం గురించి మనకు స్పష్టత రావాలంటే బైబిల్ గ్రంథంలో దేవదూతలకి మనుషులకు జన్మించిన వారే ఉన్నత దేహులుగా ఉన్నారు అనేటువంటి ఈ అభిప్రాయాన్ని మనం కొట్టివేయాలి అంటే మనము ఇంకొక విధంగా ఆలోచన చేయాలి. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో కేవలం ఈ నెఫీలీలు మాత్రమే ఉన్నత దేహులుగా ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నత దేహులుగా ఉన్నారా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 14వ అధ్యాయం 5వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే రెఫాయీలు అనేటువంటి వారు అక్కడ యోర్దాను తూర్పు పడమరనున్న అష్టారోతు కర్ణయీములో నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెఫాయీలు అనేటువంటి వారు కూడా అచ్చము నెఫీలీలు ఉన్నంత ఎత్తుగా బలముగా ఉన్నత దేహులుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఆ వాక్యాన్ని కూడా చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 10వ వాక్యలేఖనాన్ని చూసుకుందాం. పూర్వకాలమున ఏమీలను వారు 6 దేశములు నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారు అనాకీయుల వలె రెఫాయీలుగా ఎంచబడిరి అని రాయబడి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే అచ్చం ఈ నెఫీలీలు లేక అనాకీయులు ఎలాగైతే ఉన్నారో ఆ రెఫాయీయులు కూడా సేమ్ అచ్చం అలాగే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవం మనం పరిశీలన చేసినట్లయితే ఆ నెఫీలీలకు కానీ ఈ రెఫాయీలకు కానీ ఎలాంటి సంబంధాలు కూడా లేవు. ఎలాంటి సంబంధం లేకపోయినా వారు కూడా ఇలాగే ఉన్నత దేహుల్లో ఎలా ఉన్నారు అంటే వీరి వాదన ప్రకారం వారిని కూడా దేవదూతలు పుట్టించాయనుకుందామా, వారిని కూడా ఆ దేవదూతలు మరొక చోటకి వెళ్ళి అక్కడ స్త్రీలతో పాపం చేసి అక్కడ ఒక జనాంగాన్ని రెఫాయీలుగా ఈ దేవదూతలు పుట్టించాయని అనుకుందామా? కానీ కాదండి, ఇది తప్పు వాదన. బైబిల్ గ్రంథం ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే ఈ రెఫాయీలు అనేటువంటి వారు అక్కడ నెఫీలీలు అనేటువంటి వారికి ఏ సంబంధం లేనటువంటి వారుగా మనం చూడవచ్చు. ఈ రెఫాయీలు అనేటువంటి వారు ఏమీలుగా కూడా పిలువబడ్డారు, అలాగే బెంజమీమాయులుగా కూడా పిలువబడ్డారు. రెఫాయీము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే రాక్షసులు అని అర్థం. ఈ రెఫాయీల్లోని బాషాను రాజు అయినటువంటి ఓగు చివరివాడిగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూడవచ్చు. తర్వాత ఈ రెఫాయీలు అయినటువంటి వారు ఫిలిష్తీయులతో కలిసినట్లుగా మనం గొల్యాతు విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, భారీ దేహదారుణ్యం కలిగినటువంటి వారు నెఫీలీలు మాత్రమే కాదు, అలాగే రెఫాయీయులు కూడా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే రెఫాయీలు మనుషులకు పుట్టినవారే, నెఫీలీలు కూడా మనుషులకు పుట్టినవారే. కాబట్టి దీన్ని గూర్చినటువంటి భిన్నాభిప్రాయాలు తీసివేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా ఎలా ఉండగా మరలా ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనంలోనికి వచ్చి అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలను రాయవలసిన అవసరమే వచ్చింది. నరుల కుమారులు నరుల కుమార్తెలను రాయొచ్చు కదా, కాబట్టి ఇది నరుల కుమారులు నరుల కుమార్తెల గురించి రాయబడలేదు అని చెప్పి మరలా వాదోపవాదనలు దిగుతారు. కాబట్టి దీని గురించి స్పష్టత మనకు తెలియాలంటే ఇది దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఎలా వివరించారనేటువంటిది మనకు తెలియాలి. లోకాసు వార్తలోని 17వ అధ్యాయం 26వ వచనంలో దీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఏమంటూ ఉన్నారో చూద్దాం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసును అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, నోవాహు దినములలో జనులు వాడలోనికి వెళ్ళే వరకు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉండిరి అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ నరులు పెండ్లాడుచు నరులు పెండ్లికి ఇవ్వబడుచు అని ఉన్నది తప్ప ఇక్కడ దేవదూతల యొక్క ప్రస్తావనే అసలు లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి స్వయాన దీన్ని నరులు అని చెప్పి నిర్ధారించడం జరిగింది.
మరి ఇక్కడ దేవుని కుమారులు అని చెప్పి ఎందుకు రాశారు అనేటువంటి విషయం మనందరికీ అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథం ప్రకారం వాక్యలేఖనం ఏమని చెబుతూ ఉందంటే రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలోని దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ వాక్యంలోని దేవుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని చెప్పి మాట్లాడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిపింపబడుచున్నటువంటి దేవుని కుమారులు వారు ఎప్పుడైతే నరుల కుమార్తెలను వివాహం ఆడారో దేవుడు ఆ విషయాన్ని గూర్చి సహించలేక అక్కడ ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. మనకి ఇది క్లియర్గా అర్థం కావాలి అంటే మరలా ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలోనికి మనం వెళ్ళిపోదాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. ఇందాక రాయబడిన మాట ఏంటి? దేవుని కుమారులని పైన ఉంది. ఎక్కడేమని రాయబడి ఉంది? నరమాతృలు అని ఉంది. అంటే దేవుని కుమారులు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని కుమారులు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. అంటే ఆ వాక్యాన్ని బట్టి మనలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు మనం ఆత్మ స్వభావం గలవారం, మనము దేవుని పిల్లలం. అలాగని దేవుని ఆత్మ మనలో లేనప్పుడు ఏమవుతుంది? శరీర స్వభావం గలవారం అవుతాం. అక్కడే ఆ మాట రాయబడి ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అనే మాట రాయబడి ఉంది. అంటే దేవుని ఆత్మ మనలో లేనప్పుడు మనం ఏ స్వభావం గలవారం అవుతాం? శరీర స్వభావం గలవారం అవుతాం. అంటే ఇక్కడ కూడా దేవుడు మాట్లాడేటువంటి మాట అదే. అప్పటి వరకు ఆత్మ స్వభావం కలిగి దేవుని కుమారులుగా ఉంటున్నటువంటి ఈ మనుషులు ఎప్పుడైతే దేవుని ఆత్మను కోల్పోయారో అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే నా ఆత్మ మీలో ఉండే విధంగా మీరు ఉండలేదు కాబట్టి ఇక నా ఆత్మ మీతో వాదించదు, మీ పక్షాన ఉండదు, మీలో ఉండదు. ఎందుకంటే వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. మీరు అక్రమాలు చేసి నరమాత్రులు అయిపోయి ఉన్నారు కాబట్టి మీలో నా ఆత్మ ఉండదు అని దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేసి ఉన్నాడు. ఈ మాట మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే అంటే దేవుని ఆత్మ ఉంటే దేవుని కుమారుల అది ఎలా సాధ్యమనేటువంటి విషయం ఇంకా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఈ మాటను జాగ్రత్తగా పరిశీలన చేయండి. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థించేవారుగా ఉంటామో, నాయన తండ్రి అని మొర్రపెట్టుచు ప్రార్థించేవారుగా ఉంటామో అప్పుడు మనలోకి దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టి తన కుమారులుగా చేస్తున్నట్లు ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ ఉన్న ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు. దేవుని ఆత్మను కోల్పోయిన ప్రతి వ్యక్తి శరీర స్వభావం కలిగి నరమాతురులైనట్లుగా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఇక్కడ దేవుని కుమారులు అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటే చాలా రెఫరెన్స్లు ఉంటాయి, కానీ వీడియో పెద్దదైపోతుందని ఆలోచించి దీన్ని ఎంతటితో ఆపేయడం జరుగుతుంది. ఈ విషయం మీకు అందరికీ అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.